మరి డైనోసార్స్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? సృష్టి ఆరంభంలో డైనోసార్స్ గురించి ప్రస్తావించబడ్డాయా? వాటి పుట్టు పూర్వోత్తరాలు బైబిల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్క జీవి గురించి బైబిల్ చెప్పింది. అలాగే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే డైనోసార్స్ పుట్టుక లక్షణాలను శాస్త్రవేత్తల కంటే ముందే బైబిల్ చెప్పింది. అయితే డైనోసార్స్ అనే పేరు గాని డ్రాగన్ అనే పేరు గాని ఎక్కువగా ప్రస్తావించబడలేదు. వీటి లక్షణాలను బట్టి బైబిల్ వ్రాయబడిన కాలంలో పిలువబడే అతి భయంకర జీవుల పేర్లతో వీటిని పిలిచారు. ఈ డైనోసార్స్ అనేవి 230 నుండి 240 మిలియన్ సంవత్సరాల పూర్వమే భూమి మీద జీవించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే ఆదాము కంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ డైనోసార్స్ భూమి మీద జీవించాయి. మరి ఆదికాండం మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడి సృష్టి మొత్తాన్ని 6 దినాల్లో సృష్టించాడు. ఆదికాండం 1:21లో చూస్తే జలములు పుట్టించిన మహామత్స్యములు అంటున్నాడు. అవే డైనోసార్స్. దేవుడు 5వ దినాన సృష్టించిన జంతువులలో ఈ డైనోసార్స్ కూడా ఉన్నాయి.